सर फूल वेंस सर सर ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఏ కాంపిటీషన్, డిబేట్ కాంపిటీషన్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, మెడికల్ క్యాంప్, అలాగే ఎవరు అమరవీరులు ఉన్నారు వాళ్ళందరి కుటుంబాలని విజిట్ చేసి వాళ్ళకి మీతో పాటు మేము ఎప్పుడు ఉంటాము అనే ఒక భరోసా కల్పించే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. సో ఈరోజు లాస్ట్ డే ఆఫ్ కమెమోరేషన్ వీక్, దాంతో పాటుగానే అక్టోబర్ 31 సో గవర్నమెంట్ తరపు నుంచి నేషనల్ యూనిటీ డే కింద అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అందరికీ తెలిసినట్టు ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్ యానివర్సరీ. డిఫరెంట్ రిలీజన్స్, డిఫరెంట్ క్యాస్ట్, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ ఉన్నప్పటికీ కూడా పీస్ఫుల్గా, హార్మోనియస్గా మనమందరూ కూడా ఒక యూనిక్ కాంబినేషన్ లాగా మా కంట్రీలో మాత్రమే వేరెక్కడ లేని రకమైన డైవర్సిటీ ఉన్నప్పటికీ కూడా యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు. అలాగా మనమందరూ కలిసి ఉంటున్నాము. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ఎస్పీ గారిని తన విలువైన రాజకీయ నాయకులు వారి యొక్క జన్మదినం పురస్కరించుకొని ఈరోజు రన్ ఫర్ యూనిటీ to preserve the unity, integrity and security of the nation, and also strive hard to spread this message among my fellow countrymen. I take this pledge in the spirit of unification of my country, which was made possible by the vision and actions of Sardar Vallabhbhai Patel. I also solemnly resolve to take my own contribution to ensure internal security of my own country. Thank you. Hands rise. బాబు నేను రిక్వెస్ట్ చేస్తాను, అందరు అక్కడ ఫాలోయింగ్ కండి. ఆర్ఐ గారు అందరు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవం భాగంగా జిల్లా పోలీస్ యంత్రాంగం తరపు నుంచి డిఫరెంట్ యాక్టివిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల్లో పోలీస్ డిపార్ట్మెంట్ గురించి అవగాహన తీసుకురావడానికి, పోలీస్ త్యాగాలు, పోలీస్ సేవల గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేశాం. దాంతో పాటుగానే
అమరవీరులు ఎవరున్నారు, సో వాళ్ళ ఫ్యామిలీస్ వెల్ఫేర్ గురించి కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. సో ఈరోజు దాని భాగంగా లాస్ట్ డే కోఇన్సిడెంటల్గా అదే అక్టోబర్ 31st మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్ యానివర్సరీ కూడా ఉంది. సో దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి నేషనల్ యూనిటీ డే కింద కూడా అబ్జర్వ్ చేశారు. సో దాని భాగంగా ఈరోజు రన్ ఫర్ యూనిటీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈ రన్ ఫర్ యూనిటీ నడుస్తూ ఉంది. సో హెడ్ క్వార్టర్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మనమందరం కూడా కలిసికట్టుగా ఎల్లప్పుడూ కూడా ఎంత డైవర్సిటీ ఉన్నప్పటికీ కూడా అందరూ యూనిటీగా ఉండాలని ఒక మెసేజ్ని జనాల్లో పంచుతూ ఆ పాజిటివిటీ స్ప్రెడ్ అయ్యే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. Slow, sir. 1 minute, sir. పార్టీ వాళ్ళకి లేకుండా అయినా పొద్దున్న 6:30 వరకు మంచిగా అయినా సార్.
కాంపిటీషన్ అండ్ ఎలక్ట్రికల్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది సార్. దీంట్లో మన పోలీస్ పర్సన్కి ద రోల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ప్రజెంట్ పోలీసింగ్ అనే అంశం మీద ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ అండ్ ఎలక్ట్రికల్ కాంపిటీషన్ ఓ సారీ నీ ఫ్రేమ్ అబ్జెక్ట్ RSI D Babjan. He got first place in elocution competition. RSI S Jafar. He got second place in elocution competition. PC 3684 P Ishwar. He got third place in elocution competition. Next category police children essay writing competition. Sheikh Jaina Malik. She got first place in essay writing competition. Yes Shama. WPC G Vanaja. Anandapuram 3 Town PS. He's got first place in essay writing competition. WPC 3757 C Shakun B question competition. B Shifa Sam. Next elocution competition. B Vijay Bhaskar. B Vijay Bhaskar, daughter of B George ARHC 2209. R Babu, certificate. He got first place in essay writing competition. Yes, Sadaf Naj, Shardha Municipal School. He got second place. Daughter of D Ramo, ARPC 3443. Next category school children. సార్ బ్యాక్ 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 సార్ థ్యాంక్ యూ సార్. సర్టిఫికేట్స్ ఇచ్చిన తర్వాత అట్లా నిల్చోండి. మళ్ళీ చివరిన జాతీయ గీతాలాపన ఉంటుంది. మాకు ఫ్రేమ్ దొరకదు, అది సమస్య. ఇంత లాంగ్ అంటే ఏం దొరకదు. సార్ ఆఫీస్ జై హింద్. కూడా ఇదే పాయింట్ ఆడాడనే ఓకే 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 సార్